ఈరోజు మనం తెలుసుకోబోతున్న కథ పేద అమ్మాయి మాయా పుస్తకం. పనసపూడి అనే ఊరిలో ఏకాంబరం అనే ధనవంతుడు ఉన్నాడు. అతని ఒక్కగానొక్క కూతురు చరిత. ఆ బిడ్డ పుట్టిన తర్వాత అతని భార్య చనిపోవటంతో అప్పటి నుండి ఆ పిల్లకి ఏ లోటు లేకుండా చూసుకోవటానికి ఏకాంబరం చాలా కష్టపడ్డాడు. అలా ఆ పిల్లని 10 ఏళ్లపాటు పెంచేసరికి ఏకాంబరానికి కొత్తగా అనారోగ్యం మొదలైంది. పాపం అతను ఎప్పుడూ ఏదో ఒక ఆరోగ్య సమస్యతో ఇబ్బంది పడుతూ ఉండేవాడు. అందుకే అన్ని ఆస్తిపాస్తులున్నాక తన బిడ్డతో సంతోషంగా ఉండాల్సింది పోయి కనీసం తన కూతురిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని లాలించే అవకాశం కూడా తక్కువైపోయింది అతనికి. అలాంటి సమయంలో ఏకాంబరం ప్రాణ స్నేహితుడు గోపాలరావు ఒకరోజు ఏకాంబరంతో ఇలా అంటాడు. ఒరేయ్ ఏకాంబరం, నీ ఆరోగ్యం చూస్తే రోజు రోజుకి ఇలా అయిపోతుంది. అవతల మన చరితను చూస్తుంటే ఎదుగుతుంది. అందుకేరా నా మాట విని నువ్వు మరో పెళ్లి చేసుకోరా అంటున్నానని కాదు. ఇలాంటి ఆరోగ్యం పెట్టుకొని రేపు నీకేదైనా అయ్యిందంటే పిల్లని చూసుకోవడానికి ఎవరున్నారు చెప్పు? అదేంట్రా అలా అంటావు? నిజంగా నువ్వన్నట్టు నాకేమైనా అయితే పిల్లని చూసుకోవడానికి మీరంతా లేరా ఏంట్రా? ఉన్నామని లేవని కాదురా. ఎంతైనా మేమందరం పొద్దున్నొచ్చి సాయంత్రం వెళ్ళిపోయే వాళ్ళమే తప్పితే పిల్లతో ఉండిపోలేం గదా. మాకు సంసారాలు, పిల్లలు, బాధ్యతలు ఉన్నవాళ్ళమే కదరా. సరేరా, ఇప్పుడేమంటావు నువ్వు? నన్ను రెండో పెళ్లి చేసుకోమంటావు అంతేనా? అవునరా, ఎవరైనా రెండో పెళ్లి అమ్మాయిని చూస్తాం. నువ్వు ఆమెను పెళ్లి చేసుకుంటే ఇంట్లో ఆడదిక్కులాగే కాదు, వయసు వచ్చేసరికి ఆడపిల్లకి అమ్మ కూడా అవుతుందిరా. సరేరా, నీ ఇష్టం అని చెప్పటంతో గోపాలరావు చాలా సంతోషించాడు. ఆ తరువాత ఆదిలక్ష్మి అనే అమ్మాయిని వెతికి ఏకాంబరంతో పెళ్లి జరిపించాడు. ఈ విధంగా తల్లి ప్రేమకి నోచుకొని చరితకి 10 ఏళ్ల వయసులో సవతి తల్లి వచ్చింది. నిజానికి తన జీవితంలోకి ఒక తల్లి వచ్చిందని చరిత ఎంత ఆనందించిందో, ఆ సవతి తల్లి మాత్రం తను కనకుండా వచ్చిన రెడీమేడ్ కూతురంటే అంత ఇష్టంగా ఉండేది. కాని ఆస్తిపరుడైన భర్త, ఊళ్ళో పెద్ద మనిషిగా పేరున్న వ్యక్తి కావటంతో ఆ సవతి కూతురి విషయంలో తన అయిష్టాన్ని భర్తకి తెలియకుండా మేనేజ్ చేసేది. ఇలాగే రోజులు గడుస్తున్నాయి. ఆదిలక్ష్మితో ఏకాంబరానికి పెళ్ళైన 2 ఏళ్లకే అతను చనిపోయాడు. దీంతో ఆమెకు చరిత తప్ప మరే పిల్లలు లేకుండా పోయారు. ఇంకా అది మొదలు. అంత ఆస్తి మిగిల్చిపోవటం తప్ప తన భర్త తనకి ఏమీ మిగల్చలేదు అనే కోపం ఒక పక్క, మొదటి నుంచి సవతి కూతురంటే ఉన్న అయిష్టం కాస్త ద్వేషంగా మారుతుంది. దానికి తగ్గట్టుగా ఆదిలక్ష్మి మేనమామ వరసైన బసవయ్య ఆ ఆస్తి మీద కన్నేసి అక్కడే చేరాడు. ఏమే ఆది, నీ జీవితం ఏంటో గాని తలుచుకుంటేనే నా కడుపు చెరువైపోతుందే. పాపం చిన్న వయసులోనే నీకు పెళ్లి చేశారు. ఆ మొగుడు 5 ఏళ్లకే పోయాడు. ఆ తర్వాత మళ్ళీ రెండో పెళ్ళైనోడైనా డబ్బున్నోడు దొరికాడు గదా అనుకుంటే ఇదిగో ఇప్పుడిట్టా అయ్యింది పాపం. అది సరేనే, నీకెలాగూ పిల్లలు లేరు గదా, మరి ఈ ఆస్తి మొత్తం నీ మొగుడు కూతురు పేరనే ఉందేమో గదా. అలా అయితే మునుముందు నీ పరిస్థితి ఎలాగో ఏంటో. అవును మావయ్య, ఆ దేవుడు నా తలరాత ఇలా రాశాడేంటో. అట్టా అనకే మేనకోళ్ళ. ఆ దేవుడికి ఎట్టా పడితే అట్టా తలరాతలు రాయడం వస్తే దాన్ని మనకు తగ్గట్టు మనం మార్చుకుంటూ పోవాలి. ఏంటి మావయ్య నువ్వనేది? నీ మంచి కోసమే ఒక విషయం చెప్తున్నా. ఇప్పుడు నీ సవతి కూతురుంది చూడు, అది ఇంకా చిన్నపిల్ల గనక ఇప్పుడు ఆస్తి మీద నీ పెత్తనం నడుస్తుంది. అదే ఆ పిల్ల పెద్దదయిందంటే ఈ ఆస్తికి నీకు సంబంధం ఉండదు. అందుకే మెల్లిమెల్లిగా నీ చేతిలో అవకాశం ఉన్నప్పుడే ఈ ఆస్తిని పూర్తిగా నీ చేతుల్లోకి తెచ్చుకో. అదెలా మావయ్య? ఆ ఆస్తి నా పేరును మార్చుకోమంటావా? ఓసిన అమాయకపు మేనకోళ్ళ, ఆస్తి నీ పేరున ఉందనుకో, పిల్ల కోర్టుకు పోయి దావా పడేస్తే నువ్వు పిల్లని మోసం చేశావని ఊరంతా తెలిసిపోతుంది. మరైతే ఇంకెలా మావయ్య? అది అలా అడుగు చెప్తాను. ఈ ఆస్తి నీ చేతిలో ఉండటం అంటే నీ పేరున ఉండటమని కాదు. నీకు నమ్మకస్తులు, శ్రేయోభిలాషుల పేరున ఉన్నా అది నీ పేరున ఉన్నట్టే కదా. అట్టా ఉన్నప్పుడు ఈ పిల్ల ఎదిగి ఆస్తికి హక్కుదారయ్యేసరికి మరో 15 ఏళ్ళైనా పడుతుంది. అప్పటికీ ఈ ఆస్తి బినామీల పేరున ఫిరాయింపులో ఉంటే
ఒకవేళ ఆ పిల్ల కోర్టులో దావా వేసినా నీకే బలం ఉంటుంది. అలా కూడా ఉంటుందా మావయ్య? ఉంటుందే పిచ్చి తల్లి. అలా చేస్తే ఆ పిల్ల కన్నా నువ్వే ఎక్కువ ఆనందంగా జీవితాన్ని గడపొచ్చు. ఆ దేవుడు నీకు వైదవ్యాన్నిచ్చాడేమో, దాన్ని నువ్వు వైభవంగా మార్చుకోవాలే అని మాయమాటలతో అప్పటి వరకు ఆమెలో లేని ఒక దుర్బుద్ధికి ఆజ్యం పోశాడు. ఇంకా అది మొదలు ఆ మేనమామ చెప్పిన అడుగుజాడల్లో గుడ్డిగా నడవసాగింది ఆదిలక్ష్మి. దానికోసం తన సవతి కూతురు చరితని చదువు మాన్పించింది. అసలే చదువుల్లో ముందుండే చరితని తన సవతి తల్లి స్కూల్ మాన్పించటం నచ్చక ఒకరోజు సవతి తల్లితో, పిన్ని పిన్ని, నేను స్కూల్కి వెళ్ళి చదువుకుంటాను పిన్ని. ఏంటి నువ్వు స్కూల్కి వెళ్ళేదే? అంటే నువ్వు స్కూల్కి పోయి కాలేజీలకు పోయి చదువుకుంటుంటే నీకు పని మనిషిలా వండి పెట్టి నువ్వు వచ్చాక నీ బట్టలు బూట్లు పిండుకుంటూ కూర్చోడానికా? నేనేమైనా నీకు బానిసని అనుకున్నావా? అయినా ఇప్పుడు నువ్వు చదివేసి ఎవరిని ఉద్ధరించనక్కర్లేదు. ఇలాగ ఇంట్లోనే పడుండు అంటూ తన సవతి కూతుర్ని చదువు మాన్పించి ఇంట్లో కూర్చోబెట్టింది. మరోవైపు తన మేనకోడల్ని తప్పుదారి పట్టించి ఆమె భర్త ఏకాంబరం ఆస్తులన్నీ ఒక్కొక్కటిగా బినామీ పేరుతో తన పేరున రాయించుకోసాగాడు బసవయ్య. అలా రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు చరిత ఏడ్చుకుంటూ అలా వెళ్తుంటే ఒక చెట్టు కింద ఒక సాధువు కూర్చొని కనిపిస్తాడు. ఏడుస్తున్న ఆ పాపని పిలుస్తాడు. పాపా, ఎందుకమ్మా అలా ఏడుస్తున్నావు? ఏడవకుండా ఏం చేయాలి స్వామి? నాకు చదువంటే చాలా ఇష్టం. మా క్లాస్లో నేనే ఫస్ట్ వస్తాను. కానీ మా నాన్నగారు చనిపోయిన తర్వాత మా పిన్ని నన్ను చదువు మాన్పించి ఇంట్లోనే పనులు చేయిస్తుంది. నేను చేయనంటే కొడుతుంది. అందుకే నాకు ఇంటికి వెళ్ళాలని లేదు. చూడమ్మా, చదువంటే నీకున్న ఆసక్తిని చూస్తే నాకు ముచ్చటేస్తుంది. కనుక మీ పిన్నికి తెలియకుండా నువ్వు చదువుకోటానికి నేను నీకొక మాయా పుస్తకాన్ని ఇస్తాను. ఆ మాయా పుస్తకం నీకు కావాల్సిన పాఠాల్ని, నువ్వు చదవాలనుకుంటున్న చదువుల్ని నువ్వు పూర్తి చేయటంలో నీకు సహకరిస్తుంది. కేవలం ఒక్క మాయా పుస్తకంలో నువ్వు ఈ ప్రపంచంలో ఏ చదువునైనా చదువుకోవచ్చు. అంతేకాదు, ఈ మాయా పుస్తకం నీకు తప్ప మరెవరికీ కనిపించదు. కనుక నువ్వు చదువుకుంటూ ఆ పుస్తకాన్ని ఎక్కడ పెట్టినా ఇబ్బంది లేదు అని చెప్పి ఆ పాపకి ఒక మాయా పుస్తకాన్ని ఇచ్చాడు సాధువు. ఇక దాన్ని తీసుకొని సంతోషంగా చరిత ఇంటికి వెళ్ళింది. ఎలాగో ఆ పుస్తకం ఎవరికీ కనిపించదు కనుక ఇంట్లో తన పిన్ని చెప్పిన పనులు పూర్తి చేసుకొని చాటుగా మాటుగా ఆ మాయా పుస్తకంలో చదువుకునేది. ప్రతిరోజు మధ్యాహ్నం వాళ్ళ పిన్ని పడుకున్నాక పెరట్లో కూర్చొని చదువుకుంటూ ఎవరికంటా పడకుండా ఆ మాయా పుస్తకం సహాయంతో చదువుకుంటూ తన స్కూల్ హెడ్ మాస్టర్ సహాయంతో తన పిన్నికి తెలియకుండా పరీక్షలు రాస్తూ మొత్తానికి హై స్కూల్ చదువులు పూర్తి చేసుకుని కాలేజీ చదువులకు వచ్చేసింది చరిత. కాని ఆమె ఆ మాయా పుస్తకం సహాయంతో ఎప్పుడో చిన్నతనంలో ఆపేసిన తన చదువుని కొనసాగిస్తున్న విషయం కూడా ఆ ఇంట్లోనే ఉంటున్న ఆమె సవతి తల్లికి కానీ, ఆ కోట్ల ఆస్తిని కొట్టేయాలని వచ్చిన బసవయ్యకి కానీ తెలియదు. ఇలా ఉండగా ఎప్పటి నుండో బసవయ్య అనుకుంటున్నట్టు తన మేనకోడలి ఆస్తి మొత్తాన్ని కొంచెం కొంచెంగా మోసం చేసి లాగేసుకొని దయాదాక్షిణ్యం లేకుండా ఆదిలక్ష్మిని చరితని ఇంట్లో నుంచి గెంటేయటంతో ఆ ఇద్దరు ఆడవాళ్లు పేదవారిలా అనాథల్లా రోడ్డున పడ్డారు. ఎందుకు పిన్ని అలా బాధపడుతున్నావు? బాధపడికేం చెయ్యాలి? దూర బంధువు కదా అని నాకు వెనకాలే ధైర్యంగా ఉంటాడనుకుంటే ఇలా నాకు మాయ మాటలు చెప్పి మన ఆస్తి మొత్తాన్ని లాక్కొని మనల్ని రోడ్డు పాలు చేశాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఏం తిని బ్రతకాలి? నాకా పెద్దగా చదువు లేదు. నిన్ను చదువు మానిపించేశాను. ఇప్పుడు మనకి బ్రతుకు తెరివేమిటి? లేదు పిన్ని, నేను చదువు ఎప్పుడూ మానలేదు. నా చిన్నప్పుడు ఒక సాధువు నాకు ఒక మాయా పుస్తకాన్ని ఇచ్చారు. ఆ పుస్తకం నాకు తప్ప ఎవరికీ కనిపించదు. అలాంటి మాయా పుస్తకం వల్ల నేను నా చదువుని కొనసాగిస్తూనే వచ్చాను. మా మాస్టర్ సహాయంతో పరీక్షలు కూడా రాస్తున్నాను. ఈ ఏడాదితో నా లాయర్ చదువు కూడా పూర్తయిపోతుంది. ఏంటే నువ్వు చెప్పేది? నువ్వు చదువు ఆపలేదా? మాయా పుస్తకంతో ఇన్నేళ్ళు మా కళ్ళు గప్పి చదువుకుంటానే ఉన్నావా? అంటూ చరిత చేసిన పనికి ఆశ్చర్యపోతుంది. అలా చేతిలో చదువు ఉన్న కారణంగా
తనకు తెలిసిన ఒక పెద్ద మనిషి ఇంట్లో ఆ సవతి తల్లి కూతుళ్ళిద్దరూ కాపురం పెట్టారు. ప్రతిరోజు ఒక ట్యుటోరియల్లో క్లాసెస్ చెప్పుకుంటూ ఆ వచ్చిన డబ్బుతో చరిత తన సవతి తల్లిని చూసుకుంటూ మిగిలిపోయి ఉన్న తన లాయర్ చదువుని పూర్తి చేయసాగింది. అలా మరో ఏడాది గడిచేసరికి చరిత లాయర్ అయింది. పిన్ని, ఇప్పుడు నా లా చదువు పూర్తయింది. ఇక మనల్ని మోసం చేసి మన ఆస్తి మొత్తాన్ని లాక్కున్న మీ బసవయ్య మావయ్యని కోర్టులో నిలబెట్టి మళ్ళీ మన ఆస్తిని మనకు తీసుకొస్తాను. ఇన్నాళ్ళు పేదరికలో ఉండి నువ్వు ఎన్ని కష్టాలు పడ్డావో నాకు తెలుసు పిన్ని. కానీ ఇకపై మనకి పేదరికం ఉండదు అని ఇంతకాలం మాయా పుస్తకం సహాయంతో పట్టుదలతో చదివి లాయరై తమ దగ్గర అన్యాయంగా ఆస్తిని లాక్కున్న బసవయ్యకి కోర్టులో బుద్ధి చెప్పి అతనికి శిక్ష పడేలా చేసింది. పోయింది అనుకున్న తమ ఆస్తిని మళ్లీ సంపాదించుకుంది ఆ పేద అమ్మాయి చరిత. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. ఏగినపాడు అనే ఊరిలో వసంత అనే గడుసుపిల్ల ఉంది. ఆమెను ఆ ఊళ్ళో అందరూ బర్రెలక్క అంటూ ఉంటారు. ఎందుకంటే ఆమె తన దగ్గర ఉన్న 25 బర్రెల ద్వారా వచ్చే పాలని అమ్ముకుంటూ ఆ ఊళ్ళో అందరికన్నా ఎక్కువ పాల వ్యాపారం చేస్తుంది కాబట్టి. అలా పాల మీద వచ్చిన డబ్బులతో తన కుటుంబాన్ని నడపడమే కాకుండా ఆ చుట్టుపక్కల ఊళ్ళలో అవసరం ఉన్నవారికి వడ్డీలకి డబ్బులిచ్చి వడ్డీ వ్యాపారం కూడా చేస్తుంది. అందుకే ఆమె దగ్గర డబ్బులు అవసరం కోసం వెళ్లేవాళ్లందరూ ఆమెని అక్క అక్క అని పిలవటంతో ఆమె బర్రెలక్కగా చాలా పాపులర్ అయ్యింది. ఒకసారి సూరిబాబు అనే ఫోటోగ్రాఫర్ బర్రెలక్క దగ్గరికొచ్చి, బర్రెలక్క బర్రెలక్క, నాకు కొంచెం డబ్బు అప్పుగా కావాలక్క. నా ఫోటో స్టూడియోని కొంచెం మోడర్న్గా ఇంటీరియర్ అంతా డెకరేట్ చేయించాలి. త్వరలోనే నీ అప్పు మొత్తం తీర్చేస్తానక్క. నాకు కొద్దిగా డబ్బు సర్దక్క అని అంటాడు. అందుకు బర్రెలక్క గద్దింపుగా ఇలా అంటుంది. అరే సూరిబాబు, అప్పు సంగతి తర్వాత గాని మొన్న కార్తీక మాసం తొలి రోజు ఆడోళ్ళందరూ మన ఊరు చెరువు దగ్గర తానాలు చేస్తుంటే నువ్వేంటి ఆ ఎంపునే కెమెరా అట్టుకొని తెగ తచ్చాడావంట. ఆడోళ్ళు తానాలు చేస్తుంటే అలా ఫోటోలు గట్ట తీసి ఎదవేశాలేసావే ఏటి అనేసరికి సూరిబాబు కంగారు పడుతూ, అయ్యో నేనట్ట ఎందుకు సత్తాను బర్రెలక్క? నాకు మాత్రం ఇంట్లో ఆడోలేరా చెప్పు. ఆ రోజు గుళ్ళో ఫోటోలు తీయడానికి ప్రెసిడెంట్ గారు రమ్మంటేనే వెళ్ళాను. కాళ్ళకి బురదంటుకుందని చెరువు దగ్గరికి వెళ్ళి కడుక్కొని వచ్చేసానక్క. అవునక్క, నేను ఆ టైంకి అక్కడున్నానని నీకెవరు చెప్పారక్క? అవన్నీ నీకెందుకురా? ఆయన ఈ ఊళ్ళో నన్ను దాటి ఏ ఇష్టమైనా జరుగుద్దంటే చెప్పు, ఆ చెప్పినోడెవడో చెప్తాను. లేదక్క, నీకు తెలియకుండా ఏది జరగదులే గాని అక్క, నా అప్పు సంగతి చూడక్క అని ఆ బర్రెలక్కని బ్రతిమిలాడుకొని తన పని చేయించుకున్నాడు. ఈ విధంగా ఊళ్ళో ఎవరితోటైనా మొహమాటం లేకుండా మాట్లాడగలిగే చనువు తీసుకునే మనిషి బర్రెలక్క ఒక్కతే. అలాంటి బర్రెలక్కకి ఒక అక్కయ్య కూడా ఉంది. అవ్వటానికి తనేమీ బర్రెలక్కకి సొంతక్క కాకపోయినా చిన్నప్పటినుంచి బర్రెలక్క తండ్రే ఆ అమ్మాయిని కూడా పెంచి పెద్దదాన్ని చేసి పెళ్లి చేశాడు. కాని ఆ వచ్చిన భర్త అంత సమర్థుడు కాకపోవడంతో ఆమెకు ఇచ్చిన కట్నం డబ్బంతా పాడుచేశాడు. ఆ తరువాత డబ్బులు కావాల్సొచ్చినప్పుడల్లా భార్యని పుట్టింటికి పంపి తెప్పించుకున్న డబ్బు, బంగారం అంతా అతని జూదాలకి విలాసాలకి ఆవిరైపోయాయి. అందుకే వయసులో పెద్దవాడైన బర్రెలక్క తండ్రి తన పెద్ద కూతురి జీవితం తన వల్లే నాశనమైపోయిందని ఎప్పుడూ దిగులు పడేవాడు. ఒకసారి బర్రెలక్క తన తండ్రితో ఇలా అంటుంది. ఏటి నానా, మళ్ళీ బావ డబ్బులు పంపమని ఫోన్ చేశాడా? అట్టా ఉన్నావు? చెయ్యకేం తల్లి, చేస్తాడమ్మా. పిల్ల సుఖపడుతుంది గదా అని వెనక ముందు సరిగ్గా గనుక్కోకుండా ఆ ఎదవకిచ్చి పెళ్లి చేశాను. ఆ పెళ్ళయ్యాక మన పిల్ల కష్టాలు పడ్డం తప్ప సుఖపడిందే లేదు. పిల్ల కాపురాన్ని చూసిన నలుగురు ఏమంటున్నారో తెలుసా? పెంపుడు కూతురు గనక అలాంటి సంబంధం చేశాడు, అదే తన కన్న కూతురైతే అట్టంటే వెదవకిచ్చి పెళ్లి చేస్తాడా అని నోటికొచ్చిన మాటలు అంటుంటే అటు పిల్ల జీవితాన్ని చూసి బాధపడాలో, వాళ్ళన్న మాటలు నిజమేనేమో అని సిగ్గుపడాలో నాకు తెలియటం లేదమ్మా అని బాధపడుతూ ఉండగా ఈలోపు పెద్ద కూతురు తన 10 ఏళ్ల కూతుర్ని తీసుకుని తండ్రి దగ్గరికొచ్చి ఇలా అంటుంది. అంటారు నాన్న, వాళ్ళకేం పని పాట ఉండదు. అసలు అలా అన్నవాళ్ళెవరో నాకు చూపించు. చెప్పు తెగేదాకా కొడతాను ఒక్కొక్కడిని. ఎందుకమ్మా అంత కోపం?
వాళ్ళన్న దాంట్లో ఎంతో కొంత నిజం లేకపోలేదుగా. నేను నీ కన్న కూతుర్ని కానా? అసలు ఏనాడైనా నన్ను అలా చూసావా నాన్న? లేదు, నీ కన్న కూతురి కన్నా ఎక్కువగానే చూసావు నువ్వు. కానీ ఏం చేస్తాను, నా తల రాత అలా తగలబడింది. ఆ పనికి మాలినోడు మొగుడుగా వచ్చాడు. దానికి నువ్వేం చేస్తావు? భర్తని దారిలో తెచ్చుకోలేకపోయినందుకు తప్పు నాది. అయినా నాకు ఇంకా ఇంటికి వెళ్ళాలని కానీ ఆ మనిషితో ఉండాలని కానీ లేదు నాన్న. ఇక్కడి నుండి అతని గురించి నేను వదిలేస్తాను, మీరు వదిలేయండి. ఇంక మీరిద్దరు ఆపుతారా? నానా, నువ్వు బాధపడమాక, బావతో నేను మాట్లాడతాను అని వంటలక్క గదమాయించి చెప్పి ఆ తండ్రి కూతుళ్ళిద్దరి నోర్లు మూయిస్తుంది. తనకి ఊరు మొత్తాన్ని ఎదురించే తెగింపు ఉన్నా తన అక్క కాపురం విషయంలో మాత్రం ఎప్పుడూ నెమ్మదిగా మన్ను తిన్న పాములాగా చాలా ప్రశాంతంగా వ్యవహరించేది. ఎందుకంటే ఏ కారణం చేతనైనా తన దురుసు ప్రవర్తనతో తన అక్క భర్తని కష్టపడితే ఆ ఎఫెక్టు తన అక్క కాపురం మీద పడుతుంది కాబట్టి. అదే జరిగితే తన తండ్రి తట్టుకోలేదు కాబట్టి బర్రెలక్క తన అక్క కాపురం విషయంలో ఆచీతూచి వ్యవహరించేది. అలా తను ఎంత సరిచెయ్యాలి అనుకున్నా తన అక్క కాపురం బాగుపడకపోగా పెద్ద కూతురి కాపురం పాడైపోయిందన్న దిగులుతో ఆ తండ్రి కన్నుమూశాడు. అతను చనిపోయిన ఏడాదికే బర్రెలక్కకి తల్లిలాంటి ఆ అక్క కూడా తండ్రి తన కారణంగానే చనిపోయాడు అన్న దిగులుతో గుండాగి చనిపోతుంది. ఇక ఆ తరువాత కూడా తన అక్క కూతురు ప్రతిభ తన బావ దగ్గరే ఉండటంతో ఆమె గురించి బర్రెలక్క తన బావతో ఎప్పటిలాగే నెమ్మదిగా నడుచుకునేది. ఒకసారి ఆ 10 ఏళ్ల పాప ప్రతిభ తన పిన్నైన బర్రెలక్క దగ్గరికి వస్తుంది. పిన్ని, నేను నాన్న దగ్గర ఉండను పిన్ని, నన్ను అక్కడి నుండి తీసుకొచ్చేయి. ఏమైందే, ఎందుకలా అంటున్నావు? అవును పిన్ని, నాన్న రోజు తాగేసి ఇంటికొస్తాడు. ఎప్పుడూ నన్ను వాతలు తేలేలా కొడుతున్నాడు పిన్ని. నాన్నకి నేను అక్కడ ఉండడం ఇష్టం లేదు పిన్ని, నేను నీ దగ్గరికే వచ్చేస్తాను అని ఆ పసిపిల్ల దీనంగా వేడుకునేసరికి బర్రెలక్క తన అక్క కూతుర్ని తన దగ్గరకు తెచ్చేసుకోవటానికి తన బావ దగ్గరికి వెళ్ళి అతన్ని అనుమతి అడిగింది. అప్పుడతను, చూడు మరదలా, అసలే మీ అక్కని పెళ్లి చేసుకుని నా బతుకు అన్యాయం అయిపోయింది. ఇప్పుడు పెళ్ళై పెళ్ళాం చచ్చింది కాబట్టి నేను కూడా సెకండ్ హ్యాండ్ అయిపోయాను. అదీగాక పెళ్ళై మొగుడు చచ్చిన ఆడదాన్ని చూసి ఎవడైనా జాలిపడతాడు గాని పెళ్ళాం చచ్చిన మగాన్ని చూసి ఎవడు అయ్యో పాపం అండు. కాని ఒక ఆడపిల్లున్న తండ్రికి పెళ్ళాం చచ్చిందంటే మళ్ళీ ఆడి మీద జాలి చూపిస్తారు. అట్టా నా మీద జాలి చూపిస్తేనే నా అవసరాలు తీరతాయి. కాబట్టి నా అవసరాలు తీరాలంటే జనానికి నా మీద జాలి ఉండాలి. అట్టా ఉండాలంటే నా కూతురు నా దగ్గరే ఉండాలి అని మొండిగా వాదిస్తాడు. అలా కాసేపు మాట్లాడుకున్నాక కేవలం డబ్బు కోసం తప్ప ఆ తండ్రికి కూతురు అవసరం కాని తన మీద ప్రేమ కానీ లేవని బర్రెలక్కకి అర్థమైంది. అందుకే తన బావ నోరు మూతపడేలా ఒక మాట అంటుంది. సరే బావా, నీకు కావలసింది డబ్బే అయితే నా దగ్గర ఉన్న బర్రెలని నీకే ఇచ్చేస్తాను. ఆటిని అమ్ముకుంటావో ఆటి వల్ల వచ్చే పాలని అమ్ముకుంటావో నీ ఇట్టం. కాని పిల్లదాని బతుకు మాత్రం నీ డబ్బు పిచ్చి కోసం పాడు చేయకు బావా. దాన్ని నాతో అంపే. నువ్వు మాకెంత సెడు చేసినా నీ వల్ల మా ఇంట్లో 2 పానాలు పోయినా ఇంక నీతో నేను ఇట్లా నెమ్మదిగా మాట్లాడుతున్నానంటే అది ఆ పిల్ల గురించే బావా. కాబట్టి ఏ గొడవలు లేవు. నువ్వు నా బెర్రలు తీసుకుని పిల్ల నాతో అంపే. ఇక జీవితంలో మళ్ళీ దాన్ని దగ్గరికి అంపను. సరే మరదలా, నేనిట్టా మాట్లాడితే 10ో 12కో చదువుతా అనుకున్నానే గాని నువ్వు ఏకంగా బ్యాంకే ఇచ్చేస్తానంటుంటే నేనెందుకు వద్దంటాను? ఇచ్చే నాకా బర్రెలన్నీ ఇచ్చేసి నీ అక్క పిల్లని నువ్వు తీసుకెళ్ళిపో అని చెప్తాడు. ఇక అన్నమాట ప్రకారం తన దగ్గర ఉన్న 25 బర్రెల్ని తన బావకు అప్పగించేస్తుంది బర్రెలక్క. తన అక్క కూతురు ప్రతిభని తను తీసుకొచ్చుకుంటుంది. ఇక ఆ తర్వాత ఆమెకున్న బర్రెలు కాసిన అనుభవం వల్ల ఆ ఊళ్ళో చాలామంది బర్రెలని తనే కాస్తూ వాళ్ళిచ్చే కూలితో ఆ పిల్ల బాగోగులు చూస్తూ పెళ్లి పెటాకులు లేకుండా ఆ బిడ్డకి తల్లిగా అలా మిగిలిపోయింది ఆ త్యాగమూర్తి బర్రెలక్క. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ అత్తాకోడళ్ళు 12వ భాగం. ఆ రోజు ఆదివారం కావటం వల్ల అత్తగారు చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే కొడుకులిద్దరికీ ఆదివారం సెలవు కావటం వల్ల ఇంట్లోనే ఉంటారు. వాళ్ళిద్దరూ ఉండటం వల్ల కోడళ్ల దగ్గర ఇష్టం వచ్చినట్లు పనులు చేయించుకోవచ్చు. భర్తలు ఇంట్లోనే ఉన్నారన్న భయంతో కోడళ్ళు అత్తగారిని ఏమీ చేయలేరు. కాబట్టి అత్త చెప్పింది చేయాల్సి వస్తుంది. అందుకే అత్తగారు సంతోషంగా ఉంటారు. ఇంతలో పెద్దబ్బాయి వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి ఇలా అంటాడు. అమ్మా, ఈరోజు మన పెరట్లో ఉన్న కొబ్బరి చెట్టెక్కి కాయలు కొద్దాం అనుకుంటున్నాను.
చాలా రోజుల నుంచి నా భార్య కొబ్బరి నీళ్ళు తాగాలంటుంది. ఈ రోజుకి నాకేమో తీరిక కుదిరింది. అలాగే బాబు, కొబ్బరికాయలు కొన్ని బాగా ముదిరిపోయి ఉన్నాయిరా. నువ్వు కోడలకి తీసుకెళ్లే ముందు నాకోసారి చూపించు, ఏయి మంచితో చెప్తాను, సరేనా? సరేనమ్మా. ఇంతలోనే అక్కడికి చిన్నబ్బాయి వస్తాడు. అమ్మా, నా భార్య జున్ను తినాలని చెప్తుంది. మా ఫ్రెండ్ రాజేష్ వాళ్ళ ఇంటికి వెళ్ళి జున్ను పట్టుకొస్తాను, వెళ్ళొస్తానమ్మా. అలాగే బాబు, జాగ్రత్తగా వెళ్ళిరా. ఇలా ఇద్దరు కొడుకులు తమ భార్యల కోసం వాళ్ళిద్దరికీ ఇష్టమైనవి తీసుకురావడానికి వెళ్తారు. ఇంతలోనే అక్కడికి ఇద్దరు కోడళ్ళు వస్తారు. ఏంటత్తయ్యా, ఈరోజు ఏంటో దిష్టి బొమ్మలాగా అలా తిష్టేసుకుని కూర్చొనున్నారు. ఈరోజు ఎవరి కొంప కోల్చలేదా? అదేంటి అలాగంటావు? నాకు రోజు అదే పనా ఏంటి? ఈవిడ ఏ రోజు మనశ్శాంతిగా ఉన్నారనక్క, ఇప్పుడు కూడా ఎక్కడో ఓ చోట చిచ్చు పెట్టడానికి పన్నాగమే వేస్తుందేమో. ఆపండే, నోటుకొచ్చినట్లు వాగుతున్నారు. నేనేమన్నా ఈ ఇంటి పాలేరుని అనుకుంటున్నారా? ఈ ఇంటి యజమాన్ని, మీకు అత్తని. కాస్తంత కూడా భయం గౌరవం లేకుండా మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? చెల్లి, ఈవిడితో మనకేంటి కానీ, మన భర్తలు మన కోసం కొబ్బరికాయలు జున్ను పట్టుకొస్తానన్నారు కదా, వాళ్ళు వచ్చాక హాయిగా తిందాం పదా. నా పాటికి నేనుంటే వచ్చి నన్ను గెలుగుతారే, మీ పని సొత్తను ఆగండి. ఇక్కడ మీ పప్పులేం ఉడకో, మా మొగుళ్ళను మా కొంగులకు కట్టేసుకున్నాం కదా, ఇక మీ మాట నెగ్గదత్తా, చూసుకో మరి. ఇక కోడళ్ళ మాటలు అత్తగారికి కోపాన్ని తెప్పిస్తాయి. మౌనంగా ఉండిపోతుంది అత్తగారు. వాళ్ళు తినాలనుకున్నవి తినకుండా చెయ్యాలి అనుకుంటుంది. ఇంతలో అక్కడికి పెద్దబ్బాయి కొబ్బరికాయలు తీసుకొస్తాడు. అమ్మా, ఇదిగో కొబ్బరికాయలు తెచ్చాను చూడు, వీటిలో ఏది బాగుంటుందో చెప్పు. ఈటని జోత్ నాకెందుకో సందేహం వస్తుందిరా, ఒకసారి దీన్ని కొట్టు. అమ్మ చెప్పగానే పెద్దబ్బాయి ఒక కొబ్బరికాయ కొట్టేస్తాడు. ఆ నీళ్లు తాగిన తర్వాత అత్తగారు ఇలా అంటుంది. చే ఈ నీళ్ళంటి లాపలాగా ఉన్నాయి, వీటిని తాగితే ఏమన్నా ఉందా? కోడలకి ఇబ్బంది కలగదు. రే బాబు, ఈసారి బాగుండేది తెద్దాంలే కానీ, అదిగో అక్కడుందే, అది కొట్టి. మళ్ళీ పెద్దబ్బాయి అమ్మ చెప్పింది కొట్టిస్తాడు. ఆ నీళ్లు కూడా బాలేదని అంటుంది తల్లి. అలా పెద్దబ్బాయి తెచ్చిన కాయలన్నీ అత్తయ్య కొట్టివ్వమని చెప్పి ఆ నీళ్ళన్నీ తాగేస్తుంది. అయ్యో అయ్యయ్యో, ఏంటండి నీళ్ళు బాలేవని మొత్తం మీరే తాగేశారేంటి? చూడు బాబు, నేనేం చేసిన మీ మంచికే కదా, మరెందుకు పెద్ద కోడలు నన్ను ఇలాగా అంటుంది? అందుకే మీ విషయంలో నేను తల దూర్చుంది. అయ్యో అమ్మ, దానికే బాధపడితే ఎలా? ఏమేవ్, నీకు కావాలంటే ఇంకో రోజు మళ్ళీ కొబ్బరికాయలు తెస్తానులే. ఆ నీళ్ళు తాగలేదని మా అమ్మ మీద అబాండాలు వేయకు, పద ఇంట్లోకి అంటూ పెద్ద కోడల్ని గదిలోకి తీసుకెళ్ళిపోతాడు కొడుకు. తర్వాత కొంత సమయానికి చిన్నబ్బాయి అక్కడికి వస్తాడు జున్ను పట్టుకొని. అమ్మా, జున్ను భలే ఉంది తెలుసా, చూస్తుంటే నాకే తినాలనిపించింది, కానీ ఇంటికి వెళ్ళాక తిందామని తెచ్చేశానమ్మా. చాలా మంచి పని చేసావు బాబు, ఇదిగో ఇటు ఇయ్యి, నా చేతులతో నీకు కొద్దిగా తినిపిస్తే నాకు కూడా సంతోషంగా ఉంటుంది. అమ్మ అలా అనగానే జున్ను డబ్బాని తీసి చిన్నబ్బాయి అమ్మ చేతిలో పెడతాడు. ఆ తర్వాత తల్లి ఆ జున్నుని చిన్న కొడుక్కి తినిపిస్తుంది. చూడు బాబు, చిన్నప్పుడు నువ్వు జున్ను భలే ఇష్టంగా తినేవాడివి. నీకు ఇలాగే గోరు ముద్దలుగా చేసుకొని జున్నుని తినిపించేదాన్ని నేను ఒక ముద్ద తింటూ నీకొక ముద్ద పెడుతూ మనం ఆకాశంలో జూతు తినేవాళ్ళవరా. నీకొక ముద్ద, నాకొక ముద్ద అంటూ చిన్నబ్బాయి తెచ్చిన జున్ను మొత్తాన్ని అత్తగారు తినేస్తుంది. తాను తింటూ చిన్నబ్బాయికి కూడా పెడుతుంది. దీంతో చిన్నబ్బాయి తెచ్చిన జున్ను డబ్బా మొత్తం ఖాళీ అయిపోతుంది. అయ్యో, మొత్తం అయిపోయింది కదా బాబు, ఇప్పుడు ఏం చేద్దాం? నేనేమో నీ చిన్నప్పటి సంగతి ఆలోచిస్తూ ఇలా నీకు తినిపించేశా. ఎలారా బాబు, ఇప్పుడు చిన్న కోళ్ళ బాధపడుతుందేమో. అయ్యో, దానికే బాధపడిపోకమ్మా, దానికి జున్ను కావాలంటే మరోసారి తెస్తానులే. ఎందుకైనా మంచిది నువ్వు ఒకసారి అడిగిరా బాబు, లేకపోతే నా మీద కోపం పడుతుందేమో, నాకు బాధగా ఉంటుంది. నా కోసం తెమ్మన్న జున్ను మొత్తం మీరే తినేస్తే ఎలా అత్తయ్యా? మీరు కావాలనే నాకు జున్ను లేకుండా చేశారు, ఇలా చేస్తే ఎలా అత్తయ్యా? చిన్న కోడలి మాటలకి అత్తగారు నవ్వుకుంటుంది. ఇంతలోనే తన కొడుక్కి కోపం వస్తుంది. ఏంటి ఆ మాటలు? మా అమ్మని ఎదిరించి మాట్లాడతావా? నీకెంత పొగరే? జున్ను కోసం మా అమ్మని వేలెత్తి మాట్లాడే స్థాయికి చేరతావే, పద ఇంట్లోకి అంటూ చిన్న కోడల్ని గదిలోకి తీసుకెళ్తాడు కొడుకు. మరుసటి రోజు ఉదయం కొడుకులిద్దరూ తమ పనులకి వెళ్ళిపోతారు. ఇంట్లో అత్తయ్య, ఇద్దరు కోడళ్ళే ఉంటారు. కోడళ్ళిద్దరూ ఇదే అదనుగా భావించి అత్తగారి దగ్గరికి వెళ్తారు. ఏంటత్తయ్య, మా కావలసినవి లేకుండా చేసి ఏదో ఘనకార్యం చేసినట్లు పొంగిపోతున్నారా? నా జున్నును లొట్టలేసుకొని తిని గర్వంగా ఉన్నారా? అయ్యో అమ్మ, నేను నా వేషంలో ఏదో చేశాను కానీ దాన్ని మీరు మనసులో పెట్టుకోవాకండి. మీకు ఇష్టమైన చికెన్ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను అత్తయ్య,
మీరు తింటారు కదా. ఎందుకు తిన్నమ్మా, బంగారులాగా తింటాను. చికెన్ ఫ్రై అంటే నాకు ఎంతో ఇష్టం. నా మీద కోపాన్ని మర్చిపోయి నా కోసం చికెన్ ఫ్రై చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. త్వరగా చెయ్యండి, నా 4 చికెన్ కోసం తప్పించిపోతుంది. క్షణాల్లో తెచ్చేస్తాం అత్తయ్య అంటూ ఇద్దరు కోడళ్ళు గుమగుమలాడే చికెన్ ఫ్రైని తయారు చేసి తీసుకొస్తారు. అబ్బబ్బబ్బా, చూస్తంటే నోరూరిపోతుందే. నా నాలుక జివ్వుమని లాగేస్తుంది. ఈరోజు ఓ పట్టు పట్టాల్సిందే. ఎన్నాళ్ళకి చికెన్ ఫ్రై తింటున్నాను. మీరు కోడలు కాదమ్మా, నా పాలిటి దేవతలు. అని అంటూ ఉండగానే కోడళ్ళిద్దరూ అత్తగారిని కూర్చోబెట్టి కుర్చీకి గట్టేస్తారు. ఇదేంటమ్మా నన్ను కట్టేశారు? దయచేసి నన్ను వదలండమ్మా. నాకు ఇష్టమైన చికెన్ ఫ్రై ఒక 10 నిమిషాల్లో తినేస్తాను. ఆ తర్వాత మీరేం చెప్పినా చేస్తానమ్మా. ఇప్పుడు మాత్రం నన్ను ఇడిచిపెట్టండే. కుదరదు అత్తయ్య, నువ్వు చెప్పిన దానికి మేము గంగిరెద్దులా తలూపి మీకు చికెన్ ఫ్రై ఇస్తామనుకుంటున్నావా ఏంటి? నువ్వు చూస్తుండగానే నీకు ఇష్టమైన చికెన్ ఫ్రైని మేము తిని చూపిస్తాం చూడండి. చికెన్ ఫ్రైని ఎలా తినాలో ఇప్పుడు చెప్తాం. మాకు మీరు జున్ను తినేసి కొబ్బరి నీళ్ళు తాగి నేర్పించారు కదా, ఇప్పుడు మీకు కూడా మేము చికెన్ తినేసి నేర్పిస్తాం అంటూ ఇద్దరు కోడళ్ళు చికెన్ ఫ్రైని అత్తగారి ముందే ఆవురావురమంటూ తింటారు. అది చూస్తున్న అత్తగారికి ప్రాణాలు గాల్లో కలుస్తున్నట్లుగా అనిపిస్తుంది. నోట్లో నీళ్లూరుతూ ఉంటాయి. నాలుక చప్పరిస్తూ కోడళ్ళు తింటున్నది చూస్తూ బాధపడిపోతూ ఉంటుంది. కాసేపటికి కోడళ్ళిద్దరూ చికెన్ తినడం అయిపోతుంది. చూసారా అత్తయ్య, చికెన్ ఇలా తినాలన్నమాట, సరేనా? అయ్యో, మీకు ఇవ్వడానికి ఇక్కడ చికెన్ అయిపోయిందే, ఏం చేద్దాం చెల్లి? పాపం అక్క అత్తయ్య, తనకిష్టమైన చికెన్ ఫ్రై మళ్ళీ ఎప్పుడు తింటుందో ఏమో. మేక దండాలమ్మ దండాలు. ఇకపైన మీరు తినాలనుకున్నది మీరే తినండి, నేనేం చేయను. నాకు బుద్ధి వచ్చింది తల్లి, నన్ను వదిలిపెట్టండి. ఈ కట్లు ఇప్పండి అమ్మా. ఇక అత్తగారి మాటలకి కోడళ్ళిద్దరూ నవ్వుకుంటూ కుర్చీకి కట్టిన కట్లు విప్పేస్తారు. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.